హెయిర్ ఫ్రంట్ లైన్ మళ్ళీ రివర్స్ అయ్యి హెయిర్ గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది. అది ఎప్పుడు ఒకవేళ హెయిర్ ఫాల్ అనేది జెనెటిక్స్ వల్ల కాకుండా స్లీప్ కానీ, ఇల్నెస్ గానీ, లేకపోతే స్ట్రెస్ వల్ల గానీ ఆ హెయిర్ లాస్ వస్తే గనక మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేగాని ఆ హెయిర్ ఫాల్ అనేది జెనెటిక్స్ వల్ల వస్తే మాత్రం పర్మనెంట్. ఒకవేళ జెనెటిక్స్ వల్ల కాదు, ఆ హెయిర్ లాస్ అనేది ఈ స్లీప్, స్ట్రెస్, ఇల్నెస్ వల్ల వచ్చింది అనుకుంటే బ్యాక్ రావాలి, మళ్ళీ రివర్స్ అవ్వాలి హెయిర్ అంతా అంటే ఏం చేయాలి? మూడు విషయాలు మీ రొటీన్ లోని పెర్ఫెక్ట్ గా చేయాలి. మీరేం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఆ హెయిర్ ప్రొడక్ట్స్, ఈ హెయిర్ ప్రొడక్ట్స్, ఆ డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ రోజులో చేసే ఈ 3 పనుల్ని కరెక్ట్ గా చేయాలి. ఒకటి, స్లీప్. స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఒక్క హెయిర్ కోసమే కాదు, మీ ఓవరాల్ హెల్త్ కూడా స్లీప్ చాలా ఇంపార్టెంట్. రోజుకి 8 అవర్స్ పడుకోండి. అది కూడా 10:30 లోపు పడుకుని పోయా చూసుకోండి. ఒకటే టైం కి రోజు రాత్రి పూట పడుకోవాలి, ఉదయం పూట కూడా ఒకటే టైం కి లేగాలి. కన్సిస్టెంట్ గా 365 డేస్ ఉండేలా చూసుకోండి. రెండోది వచ్చేసరికి డైట్. నీట్ గా తినండి, ఇంట్లో ఫుడ్ తినండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. కొంచెం ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉండండి, ఎక్కువగా వాటర్ తీసుకోండి. మూడోది వచ్చేసరికి రెగ్యులర్ గా వర్కౌట్స్ రెగ్యులర్ గా చేయాలి. రోజుకి గంట, ఎక్కువ చేయకండి. ఈ మధ్య జిమ్ కి వెళ్ళి 2 గంటలు 3 గంటలు చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంతే అవసరం లేదు. రోజుకి గంట మీ వార్మప్, మీ మెయిన్ వర్కౌట్, మీ కూల్ డౌన్ మొత్తం గంటలు అయిపోయేలా చూసుకోండి. అప్పుడప్పుడు రెస్ట్ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు చెప్పిన ఈ 3 రెగ్యులర్ గా చేస్తే మీ ఓవరాల్ హెల్త్ బాగుపడద్ది, మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుద్ది. మీ ఇమ్యూన్ సిస్టమ్, మీ ఓవరాల్ హెల్త్ రెండు ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్ గా మీ హెయిర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. మీ హెయిర్ ఫాల్ ఇష్యూ కూడా మళ్ళీ రివర్స్ అయ్యి అక్కడ హెయిర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. బాయ్.